చూడండి ఫ్రెండ్స్, ఇన్ని వచ్చేసాయి. మా అమ్మాయి వచ్చిందనమాట, టయానికి కవర్ తీసుకొని వచ్చింది, టువాల్ తీసుకొని వచ్చింది. హాయ్ చెప్పమ్మా. ఎలా ఉన్నారు అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అమ్మాయి అండి, మాకు ఈ అమ్మాయికి ఒక 2 years 3 years టైంలో హెల్త్ బాగాలేక చాలా ఇబ్బంది పడ్డాము. 7 daysకి 10 days 15 days వరకు మన హాస్పిటల్లో ఉంది. అక్కడ కూడా బాగా కాలేదు. చాలా ఇబ్బంది పడి అమ్మాయికి డాక్టర్ గారు చెప్పారు, ఫుడ్ మీకు ఈ అమ్మాయికి బయట కెమికల్ ఫుడ్ సెట్ కాలేదు, మీరు ఓన్ ఆర్గానిక్ మెథడ్లోనే పండించుకొని పెడితేనే బాగుంటుందని చెప్పారు. అప్పటి నుండి అమ్మాయి చాలా హెల్తీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విధంగా పిల్లల్ని మనము ఇలా ఉంటుందన్నమాట. కొంతమందికి బయట వెజిటేబుల్ సెట్ అవ్వచ్చు, లేకుంటే కొంతమందికి సెట్ కాదనమాట. మా అమ్మాయికి అయితే సెట్ కాలేదు, ప్రాణం వరకు పోయేసి బయటకు వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాము. ఆ రోజు స్టార్ట్ చేసాము గార్డెను. తర్వాత గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకి కొన్ని తెలిసిన పాయింట్స్ని, ఎలాగో మనకి గార్డెన్ ఉంది కదా, మనకు తెలిసిన విషయాల్ని ఒక 10 మందిలో ఒక్కరన్నా తెలుసుకుంటే చాలని చెప్పేసి నేను ఈ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, ఇవి చూపి ఎన్ని ఉన్నాయా, ఇన్ని అయితే వచ్చేసాయి చూడండి. మనకి దాదాపుగా 1/2 kg పైన ఉన్నాయి. ఇంకా అక్కడ 2 మొక్కలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాము. దీనికి పందిరి వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు గార్డెను ఇక్కడ జాగా అనేది కొద్దిగా ఉందన్నమాట. చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా అటుపక్క ఖాళీగా ఉంది ప్లేసు, కానీ అది ఫ్లోరింగ్ దెబ్బతినింది. అంటే అప్పుడు నేను ఫ్లోరింగ్ కలిగినప్పుడు వర్షానికి కొట్టుకుపోయిందని చెప్పేసి దాన్ని అలాగే ఉంచేసాను. అక్కడ ఉన్న మొక్కలని ఇక్కడ షిఫ్ట్ చేసేసాను. దాన్ని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్లోరింగ్ కలిగిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈ మొత్తం ఇక్కడ నుండి ఈ పక్క నుండి అటుపక్క వరకు మొత్తం గార్డెన్ మొక్కలని నింపేస్తాను ఫ్రెండ్స్. నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టము. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో దొండకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి సీడ్స్కి అయితే వదిలేశాను. బీర్ అనమాట, ఇంకా అక్కడ ఒకటి ఉంది బీర్, సీడ్స్కి అని చెప్పేసి వదిలేశాను. మన గార్డెన్లో దొండకాయలు చాలా వరకు హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. మా తర్వాత అవి కూడా ఎక్కువ పండిపోతున్నాయి ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి మన ఈ వీడియోలో మన గార్డెన్లో ఆర్గానిక్ మెథడ్లోనే మనము పండించుకున్నటువంటి దొండకాయలు చూడండి, ఇలా ఉన్నాయి. ఇవి మన దగ్గర 2 varieties అనేటివి మన దొండకాయలు మన గార్డెన్లో నేను పండిస్తున్నాను. మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. మనకి దొండ తీగని మనము ఈజీగా పెంచుకోవచ్చు. మనం ముఖ్యంగా ఈ సరైన పోషకాలు ఇచ్చి దీన్ని సరైన మనము దీని కేరింగ్ తీసుకున్నట్లయితే మనము ఈజీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. తర్వాత ఎందుకు ఇలా వాడిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మనకి దొండ తీగ అనేది ఒక సైడు ఎండిపోతుంటుంది, ఒక సైడు చిగుర్లు వచ్చి మనకి క్రాప్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. మీరు కూడా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ మెథడ్లోనే కాయగూరలు పండించుకోండి ఫ్రెండ్స్. నిన్న సాయంత్రం అయితే నేను మన గార్డెన్లో ఉన్న మొక్కలకి వాటరింగ్ అయితే ఇవ్వలేదు, అందుకే కొద్దిగా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఈ కొమ్మకి ఇలా మనకి తోటకూర ఉందన్నమాట, గ్రీన్ తోటకూర. ఈ గ్రీన్ తోటకూరకి ఈ విధంగా పాకేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి. నేను మొత్తం అంతా హార్వెస్ట్ చేస్తాను. ఇంకా చూడండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చూడండి, చూసారా, చాలా వచ్చేసాయి. మనం వీటిని తాలింపు చేసుకుంటే చాలా మేలండి. పట్టుకోమ్మా, ఇవి ఇట్లా పెట్టుకో. ఇంకా చాలా ఉన్నాయి, మాకు కనిపించవండి, ఎందుకంటే మనకి వీటి ఆకులు కూడా సేమ్ అలానే ఉంటాయి. దీనికి మనకి ఈ మొక్కకు అనేది పేనుబంక అనేది అటాక్ అవుతుంటుంది. మనం ఎప్పుడన్నా నీమాయిల్ కొద్దిగా సోపు మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసినట్లయితే మనం ఈ పేనుబంకని
కంట్రోల్ చేయొచ్చండి. చాలా ఉన్నాయి. మన 5-6 మంది ఉండే ఫ్యామిలీకి అయితే మనకి గార్డెన్లో 10 మొక్కలు ఉంచుకున్నాం అనుకోండి. పచ్చిమిరపకాయలు 10 మొక్కలు, టమాటా మొక్కలు 10 మొక్కలు విధంగా మనం ఉంచుకున్నట్లయితే చిన్నపాటి ఫ్యామిలీకి అయితే సరిపోతాయండి. ఇటుపక్క ఉన్నాయి చూడండి. మనం లేటుగా హార్వెస్ట్ చేసామనుకోండి ఇవి పండిపోయేసి మనకి వేస్ట్ అయిపోతాయి, ఎర్రగా అయిపోయేసి పండిపోతాయి అన్నమాట. ఇంకా అటుపక్క ఉన్నాయి, అటుపక్క బొమ్మ. ఓకే ఫ్రెండ్స్, నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుండి గార్డెన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా నేను కష్టపడ్డానండి. నాకు ఒక 6 మంత్స్ వరకు ఆ మొక్కలు ఎలా పెంచాలి, మొక్కల్ని ఎలా పెంచితే మనకి ఆ మొక్క అనేది మనం కాపాడుకోవచ్చు దాన్ని అని చెప్పేసి ఫస్ట్లో నాకు తెలియని టైంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా టెర్రస్ గార్డెన్లో మనము అంటే కుండీల్లో భూమిలో పెంచేది వేరు, మనము కుండీల్లో మిద్దె మీద చూసుకునేది వేరండి. అప్పుడు నాకు ఎప్పుడు అంటే నేను చాలా వరకు ఒక 15 ఇయర్స్ ముందు నేను ఇంటికి మాకు పెరట్లోనే కాయగూరల మొక్కల్ని నేను పెంచుకునేవాడిని. అప్పుడైతే నాకు ఈ ఐడియా ఉంది దాని గురించి. ఈ టెర్రస్ గార్డెన్లో మనము మొక్కలను కంటైనర్లో సరైన అవగాహన లేకపోతే మనం మొక్కల్ని పెంచలేమండి. సరైన అవగాహన ఉంటేనే మనము తీసేమది కూడా మొక్కలను పెంచుకోవచ్చు. మనం ఒక్కసారి ట్రై చేసామనుకోండి అదే మనకి అలవాటైపోద్ది. నేను గార్డెన్లోకి ఎందుకు వచ్చానంటే హార్వెస్ట్ చేద్దామని కాదు, మొక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసిపోవడానికి వచ్చానమాట. వచ్చింటే ఆ మొక్కలు అంటే నిన్న ఎస్టర్డే నేను మొక్కలకి వాటరింగ్ ఇవ్వలేదు, దానివలన చూసిపోదామని వచ్చాను. మొక్కలు అయితే కొద్దిగా హెల్తీగానే ఉన్నాయి, నేను వాటరింగ్ సాయంత్రం ఇవ్వలేదు, ఒకసారి చూసిపోదామని చెప్పేసి వచ్చేసాను. తర్వాత కొన్ని మనకి దొండకాయలు మన గార్డెన్లో ఇవి పండిపోయినాయి అనమాట. పండిపోయి ఉంటే హార్వెస్ట్ చేద్దాము, వీడియో తీసి చూడండి ఫ్రెండ్స్. ఇన్ని వచ్చేసాయి. మా అమ్మాయి వచ్చిందనమాట టయానికి, కవర్ తీసుకొని వచ్చింది, టువాల్ తీసుకొని వచ్చింది. హాయ్ చెప్పమ్మా, ఎలా ఉన్నారు అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అమ్మాయినండి, మాకు ఈ అమ్మాయికి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైంలో హెల్త్ బాగాలేక చాలా ఇబ్బంది పడ్డాము. 7 డేస్కి 10 డేస్ 15 డేస్ వరకు మన హాస్పిటల్లో ఉంది. అక్కడ కూడా బాగా కాలేదు. చాలా ఇబ్బంది పడి అమ్మాయికి డాక్టర్ గారు చెప్పారు, ఫుడ్ మీకు ఈ అమ్మాయికి బయట కెమికల్ ఫుడ్ సెట్ కాలేదు, మీరు ఓన్ ఆర్గానిక్ మెథడ్లోనే పండించుకొని పెడితేనే బాగుంటుందని చెప్పారు. అప్పటి నుండి అమ్మాయి చాలా హెల్తీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విధంగా పిల్లల్ని మనము ఇలా ఉంటుందన్నమాట. కొంతమందికి వెజిటేబుల్ సెట్ అవ్వచ్చు, లేకుంటే కొంతమందికి సెట్ కాదనమాట. మా అమ్మాయికి అయితే సెట్ కాలేదు, ప్రాణం వరకు పోయేసి బయటకు వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాము. ఆ రోజు స్టార్ట్ చేసాము గార్డెను. తర్వాత గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకి కొన్ని తెలిసిన పాయింట్స్ని, ఎలాగో మనకి గార్డెన్ ఉంది కదా, మనకు తెలిసిన విషయాల్ని ఒక 10 మందిలో ఒక్కరన్నా తెలుసుకుంటే చాలని చెప్పేసి నేను ఈ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, ఇవి చూపి ఎన్ని ఉన్నాయా, ఇన్ని అయితే వచ్చేసాయి చూడండి. మనకి దాదాపుగా 1/2 kg పైన ఉన్నాయి. ఇంకా అక్కడ 2 మొక్కలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాము. దీనికి పందిరి వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు గార్డెను ఇక్కడ జాగా అనేది కొద్దిగా ఉందన్నమాట. చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా అటుపక్క ఖాళీగా ఉంది ప్లేసు, కానీ అది ఫ్లోరింగ్ దెబ్బతినింది. అంటే అప్పుడు నేను ఫ్లోరింగ్ కలిపినప్పుడు వర్షానికి కొట్టుకుపోయిందని చెప్పేసి దాన్ని అలాగే ఉంచేసాను. అక్కడ ఉన్న మొక్కలన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసేసాను. దాన్ని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్లోరింగ్ కలిపిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈ మొత్తం ఇక్కడ నుండి ఈ పక్క నుండి
అటుపక్క వరకు మొత్తం గార్డెన్ మొక్కలని నింపేస్తాను ఫ్రెండ్స్. నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టము. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని అక్కడ ఉన్నాయి, హార్వెస్ట్ చేసేస్తాను. బాయ్ అండి. ఇంకా అక్కడ ఉన్నాయి, ఆ వీడియో అయితే మీకు చూపించను. అన్నీ హార్వెస్ట్ చేసేసి కిందికి తీసుకెళ్తాను. బాయ్, హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్గా ఇన్ని వచ్చేసాయి, మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేసాను. మన దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. పెన్సిల్ దొండ ఒకటి, మామూలు దొండ, ఈ విధంగా ఉంటాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. దాదాపుగా 3/4 kg వచ్చాయి, సరిపోతాయి మా ఇంటికి. మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ మెథడ్లోనే పండించుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.